ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గతించిన కాలమంతా క్షేమంగా కాపాడి మా జీవితాల్లో మరొక దినాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు. ఈ పనిగంచు ప్రోలు ప్రాంతాన్ని ఆయన మీరు ప్రేమించి మిమ్మలను ప్రేమించే మీ పిల్లల ద్వారా ఇక్కడ జరిగిస్తున్న సేవా కార్యక్రమాలను బట్టి ధన్యవాదాలు. మరి అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, ఈ ప్రాంతంలో తండ్రి మీ తరపున నిలబడిన మరి బెనర్జీ గారు, రత్నకుమారి గారులను జ్ఞాపకం చేసుకొని వారి ద్వారా తండ్రి మరి మీ ఉనికిని ఆయన చాటడానికి దైవజనులను ఈ ప్రాంతంలో నియమించి మందిరాన్ని నిర్మించి కళాశాల ద్వారా ఎన్నో కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్న విధానాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మీ కుమారుల జీవితంలో తండ్రి, వారి వైవాహిక జీవితంలో మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపజేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాన్ని పురస్కరించుకొని ప్రతి విషయంలో తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఈ పగటి వేళ ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కూడికకు ఇచ్చేసిన మీ బిడ్డలందరినీ ఆయన జ్ఞాపకం చేసుకోనండి. దూర ప్రాంతం నుంచి నాయన మీ కుమారులు ఉపేంద్ర గారిని ఆయన మా మధ్యకి నడిపించారు. వారి ద్వారా విలువైన సందేశాన్ని మాకు నేర్పించమని కోరుకుంటూ జరుగుతున్న కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని క్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ పెనుగంచి ప్రోలు వారి ఆధ్వర్యంలో మరి విశేషంగా ఈరోజు మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న బెనర్జీ గారికి, రత్నకుమారి అక్కకు నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక దైవజనులు దావీది గారికి, నందిగామ ప్రిన్సిపల్ గారు, మధు గారికి, ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవజనులకు, చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు తెలియజేసుకుంటున్నా. ప్రియులరా, ఈరోజు మరి మనందరికీ తెలిసిన శుభ పరిణామం ఏంటంటే, ఈ ప్రాంతాల్లో ఎనలేని సేవ చేస్తూ అనేక మంది దైవజనులను పోషిస్తూ ఈ ప్రాంతాలన్నింటిలో సువార్త కార్యక్రమాలు విరివిగా జరిగిస్తున్న మన ప్రియులు బెనర్జీ గారు, రత్నకుమారి అక్క, వాళ్ళిరువురి మరి వెడ్డింగ్ యానివర్సరీ మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని దేవుడు వారి జీవితంలో ధరింపచేయాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవుడు ప్రతి మనిషి జీవితంలో కూడా మరి భార్య భర్త ఇరువురు కూడా వారిద్దరూ కలిసి ఉండాలని, వారిద్దరిని దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ లోకంలోనికి అనేకమైన పిల్లలను తీసుకొని రావాలని దేవుని అనాది కాల సంకల్పం. ఆ సంకల్పంలో భాగంగా ఏదైనా వనములో తొలిసారిగా ప్రప్రథమంగా దేవుడు ఇరువురు దంపతులను కలిపాడు. వాళ్ళ పేర్లు మనకు తెలుసు. ఎవరు వాళ్ళు? మన ఆది తల్లిదండ్రులైన ఆదాము, అవ్వ. ఏమండి, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. దేనికి మంచిది కాదు? ఎవరికి మంచిది కాదు? ఆదాముకు మంచిది కాదా? ఏమండి, ఆదాము అప్పటికి ఒక్కడే ఉన్నాడు పురుషునిగా. ఏమండి, ఈరోజు వివాహ సందేశాల్లో మనం వింటూ ఉంటాం, సేవకులు మాట్లాడుతూ ఉంటారు, అబ్బాయి దారి తప్పుతున్నాడని చెప్పేసి ఒక అమ్మాయిని తీసుకొచ్చి జతపరిస్తే అప్పుడు అతని చెడు లక్షణాలన్నీ కూడా మానుకుంటాడని బలవంతంగా వివాహాలు చేస్తున్నారు. ఒకవేళ వీరనుకున్న కారణాలతో వివాహం చేయాలని దేవుడి ఉద్దేశం అయితే ఆ రోజు ఆదాము పాడైపోవటానికి లోకంలో ఏ స్త్రీ అయినా ఉందా? లేదు కదండి. ఏమొచ్చిన తర్వాతే కదా ఆయన ఇస్త్రీ చేసింది. అంతకుముందు బాగానే ఉన్నాడు కదా, అంతకుముందు బాగానే ఉన్నాడు. మరి ఎందుకు ఆదాముకి వివాహం అవసరమైందంటే దేవుని పనులు అలసిపోతున్నాడని. 84 లక్షల జీవరాశులకు పేర్లు పెట్టే బాధ్యత ఈ భూమి మీద అతిపెద్ద బాధ్యత. ఏమంటే అప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ ఆదాము పెట్టిన పేర్లే వాటికి స్థిరపడ్డాయి తప్ప మనం కొత్తగా పేర్లు ఏమైనా పెట్టామా?
ఏమండి అప్పటి నుంచి పిల్లి పిల్లి అని పిలుస్తున్నాం, కుక్కను కుక్క అని పిలుస్తున్నాం, సింహాన్ని సింహం అని పిలుస్తున్నాం. ఏమండి ఆ పేర్లు తప్ప మరొక పేర్లు లేవు. అంటే అప్పటి నుంచి యేసుక్రీస్తు రెండవసారి వచ్చేంత వరకు, కాలగర్భంలో ఈ జంతువులన్నీ కలిసిపోయేంత వరకు ఈ జంతువులకు ఏ పేర్లు ఉండాలని ఆదాము స్థిరం చేశాడు చెప్పండి? ఆదాముకు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవుడే ఇచ్చాడు కదా. అందుకే పేర్లు పెట్టేటప్పుడు ఆషామాషిగా పెట్టలేదండి. ఈరోజు మనం పెట్టుకుంటున్నాం, జంతువుల పేర్లు మనుషుల పేర్లు కలబలకం అయిపోయాయండి. అవునా కదా? కుక్కలకు పెట్టే పేర్లు మనుషులకు పెట్టుకుంటున్నారు, మనుషులకు పెట్టే పేర్లు పిల్లులకు పెడుతున్నారు. పెట్టడం లేదా? కానీ ఆదాము పెట్టిన పేర్లు చూడండి. ఇప్పటికి మన పుస్తకాల్లో ఎంతో పరిశోధన చేసి వాటి పేర్లు, వాటి ఉత్పత్తి క్రమము, వాటి తరగతి, వాటి కుటుంబము, ఏమండి వాటిని బట్టి మనం చదువుకుంటున్నాం. ఇది పలానా తరగతికి చెందిన జంతువు, ఇది పలానా కుటుంబానికి చెందిన, ఏమండి ఆ జాతులను బట్టి మనం లెక్కలు కట్టుకున్నాం. కానీ ఆ రోజు ఆదాము ఎవరిని సంప్రదించకుండానే, ఏ రీసెర్చ్ చేయకుండానే పేర్లు పెట్టగలిగాడంటే చూడండి, దేవుడిచ్చిన జ్ఞానం కదండి. ఆ పనిలో ఆదాము అలసిపోతున్నాడు. అలాంటి పేర్లే సెలెక్ట్ చేయగలిగిన సాటి అయిన సహాయం కావాలనుకున్నాడు. ఆ పనిలో భార్య అవసరమైంది తప్ప, ఏమండి మనం అనుకున్న కారణాలను బట్టి కాదు. ఇక దేవుని సంకల్పం మనకు తెలుసు. ఏంటి ఆయన సంకల్పం? ఇద్దరుగా ఉన్న వీరిద్దరూ కూడా ఈ భూప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన పిల్లలతో నింపాలని సాటి అయిన సహాయాన్ని ఇచ్చి మీరు ఫలించండి అన్నాడు. మీరు ఫలించండి అన్నాడు. ఏమండి అలా ఆదాముకి ఇవ్వబడిన భార్య గురించి దేవుడు చెప్తున్నాడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము అన్నాడండి. ఏమండి గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అన్నాడు. గృహం అంటే ఇల్లు మనకు తెలిసిందే. మరి విత్తం అంటే చాలామంది ఇది అర్థం కాక విత్తనం అనుకుంటున్నారు. పొలాల్లో జల్లుకోవడానికి ఎవరన్నా కట్న కానుకలు విత్తనాలు ఇస్తారా? ఎవరు కదండి. విత్తం అంటే స్వాస్థ్యం అండి, ఆస్తి. ఏమంటే పితరులు ఇచ్చేది చూడండి. మనకు అందరికి కూడా మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు విడిచిపెట్టిన ఆస్తిపాస్తులు, ఇళ్ళు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదండి. ఏమంటే అది విత్తం అంటే. ఇక సుబుద్ధి గల భార్య దేవుడిచ్చే దానం అన్నాడండి. ఏమంటే ప్రతి వాడికి భార్యను దేవుడు ఇస్తున్నాడంటే అది దేవుని దానం. అది నీకు భార్య ఇవ్వబడిందంటే అత్తమామలు కనిచ్చారనుకోకు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఒకవేళ అత్తమామలు ఇచ్చేది దానం అనుకుంటే, ఏమంటే ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ప్రపంచంలో పెళ్ళి కాని ప్రసాదాలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి దేవుడు దానంగా ఇవ్వలేదనే కదా. అంటే భార్య నీకు ఇవ్వబడిందంటే దేవుని దానము, దేవుని దానము. ఆ దానాన్ని నువ్వు ఎలా చూసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి? అసలే బలహీనమైన కట్టం అన్నాడు కదా దేవుడు. ఎలా చూసుకోవాలి? జ్ఞానము చొప్పున ఆమెతో నువ్వేం చేయాలి? కాపురం చెయ్యాలి. జ్ఞానం ఉండాలి, లేకపోతే కాపురాలన్నీ కొల్లేరైపోతాయి. చూడండి, ఇప్పటికే ఏమండి సంసారాన్ని ఈదలేక ఎంతమంది చేతులు ఎత్తేసారు చూడండి. ఎంతమంది చేతులు ఎత్తేసారు? దాని గురించి ఎన్ని పాటలు, ఎన్ని సినిమాలు చెప్పండి ప్రియులారా. ఒకడు అంటున్నాడట, 7 సముద్రాలనైనా ఈదగలను కానీ ఈ సంసారాన్ని ఈదడం మాత్రం నేను చేయలేనని సన్యాసం పుచ్చుకున్నాడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి. అంటే భార్యతో కాపురం చేయాలంటే ఏముండాలి? ఏమండి జ్ఞానం ఉండాలి. జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. ఎందుకంటే భార్య దేవుడిచ్చే దానం కదండి, దేవుడిచ్చే దానం. అలాంటి భార్యకు ఉండవలసిన లక్షణాలు కూడా దేవుడు చెప్తున్నాడు. చదువుకున్న లేఖన భాగం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ఒకవేళ దొరికితే అట్టిది ముత్యము కంటే కూడా చాలా అమూల్యమైనదని చెప్పాడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఏమండి పెళ్లి చేయడానికి ఆ అబ్బాయికి ఆ అమ్మాయిని వెతకటానికి
ఎన్ని ఊర్లు తిరుగుతున్నారు చెప్పండి, ఎన్ని ఊర్లు తిరుగుతున్నారు. మంచి అమ్మాయిని వెతికి పట్టుకోవటం ఈరోజు చాలా కష్టం అండి. ఒకప్పుడు పెళ్ళిళ్ళ పేరైలో తిరిగేవాళ్ళు, ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు వచ్చేయండి. ఇంట్లో ఉండే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఏమంటే మనం అప్లోడ్ చేస్తే ఎక్కడో ఉన్న అమ్మాయి డీటెయిల్స్ పెడతారు. ఒకవేళ వాళ్ళకి నచ్చితే మ్యాట్రిమోనిలో వెలిసాయి అంటే ఒకవేళ వాళ్ళకి నచ్చితే ఇప్పుడు ఒకరినొకరు చూసుకోవటం కానీ మాట్లాడుకోవటం కానీ, ఇప్పుడు వాళ్ళు అడిగినవి వీళ్ళు అడిగిన వాళ్ళు ఇస్తానని అప్పుడు బేరసారాలు కుదిరించుకుంటారనమాట. ఏమండి, గుణవతి అయిన భార్యను దేవుడు వెతుక్కోమన్నాడు తప్ప ధనవతి అయిన భార్యలను వెతకమని దేవుడు చెప్పాడా? చెప్పలేదండి. ధనవతులైన భార్యలు ఏం చేస్తారు? ఏమండి, మంచి పురుషుణ్ణి కూడా చెడ్డ మార్గాన నడిపిస్తారండి. సొలొమోను ఈ ప్రపంచంలో అందరికంటే జ్ఞానవంతుడు. ఒకప్పుడు తూర్పు దేశపు జ్ఞానుల కంటే కూడా ఆయనకు విశేషమైన జ్ఞానం ఉన్నదట. అలాంటి జ్ఞానినే ఏమండి గుణం లేని భార్యలో చేంజ్ చేశారు, అజ్ఞానిగా మార్చేశారండి. మార్చారా లేదా? మార్చారా? ఈ కొండ మీద దేవుని గుడి కట్టాడు, యెరూషలేము కొండ మీద. ఎదురుగా ఉన్న మరో కొండ మీద ఏం చేశాడు? అన్య దేవతలకు గుడులు కట్టాడండి. ఎవరి మాట విని? భార్యల మాట వినే. కట్టడమే కాదు, ఈయనే దగ్గరుండి ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడండి. అంటే అలాంటి జ్ఞాన్ని అజ్ఞానిగా మార్చలేదా? ఆయన హృదయాన్ని ఏం చేశారట ఈ భార్యలు? తిప్పేసేసారటండి, తిప్పేశారట. అంటే గుణం లేని వాళ్ళు చేసే పనులు ఎలాగే ఉంటాయండి, ధనం ఉన్న వాళ్ళు చేసే పనులు ఎలాగే ఉంటాయి. ఎందుకంటే సాక్షాత్తు ఫరో కుమార్తెనే పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఏమండి, శత్రురాజులు సైతం ఈయనకు కప్పాన్ని చెల్లించారు. ఆయన పరిపాలన నుండి యుద్ధాలు లేవు, నెమ్మదిగా ఉంది. సామంత రాజులందరూ కూడా ఈయన కప్పాన్ని చెల్లించారు. అలాంటి ఆయన దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి ఎలా ఉండాలి? భార్యల మాట వినాలా? దేవుడి మాట వినాలా? ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి కదండి. అలాగని భార్య మాట వినొద్దంటలేదు. ఇక దేవుడినే కాకుండా చేస్తుంటే అలాంటప్పుడు కూడా భార్య మాట వింటావా? వినలేరు కదండి. అందుకే తన జీవిత సారం అంతా రంగరించి సామెతల గ్రంథాన్ని ఆయన రాశాడండి. సామెతల గ్రంథాన్ని ఆయన యవ్వనంలో ఉండగా ఎవరి మాట వినలేదు. అందుకే ఆ యవ్వనులకు తగిన సామెతలని ప్రారంభంలో దేవుడు వ్రాయించడం అనేది జరిగిందనమాట. అంటే సామెతల గ్రంథం అంతా ఎవరికి రాయబడింది? యవనస్తుల కోసం. ఎందుకంటే దారి తొలగిపోతున్న వాళ్ళందరూ కూడా ఎవరండి? యవనస్తులే. బుద్ధి లేని పడుచు వాడిని చూసినప్పుడు సొలొమోనుకి ఎలా కనిపించాడట? వెంటనే పశువు వదకు ఈడ్చుకెళ్తున్నట్టు కనపడ్డాడట. ఎందుకంటే సొలొమోను కూడా ఈడ్చుకెళ్ళిపోయారు కదా వీళ్ళందరూ కూడా. అందుకే గుణవతి అయిన భార్యను వెతికి మనం కనుక్కోవాలి. మరి ఆ గుణవతి అయిన భార్యకు గుర్తులేంటి? గుణవతి అయిన భార్యకు గుర్తులేంటి? నేను గుణవంతురాలని బోర్డు ఎవరిని పెట్టుకుంటారా? ఎవరో పెట్టుకోరండి. మరి ఎలా ఆమెను గుర్తించాలంటే ఆమె చేసిన పనులను బట్టేనండి. ఆమె చేస్తున్న పనులను బట్టి. ఏమంటే ఇస్సాకు భార్యను వెతుక్కొని రావడానికి పంపించాడు కదండి, అబ్రహాం గారు పంపించారు. నా స్వజనుల యొద్దకు వెళ్ళు, నా బంధువుల యొద్దకు వెళ్ళని చెప్పేసి ఏమండి పంపించాడు. తన కుటుంబ గృహ నిర్వాహకుడైన ఎలియాజర్ను పంపించాడండి. పంపించినప్పుడు వీళ్ళు పొలంలో ఉండగానే వీళ్ళని చూశాట. వీళ్ళు వెళ్ళిన ఈ మనుషులకు ఒంటెలకు బావిలోకి దిగి ఎన్ని కుండల నీళ్లు మోసిందో ఆ రోజు రిబకా తెలియదు కదండి. ఒకప్పుడు బావులే కదండి మన నీళ్లు తోడుకునే బావులు. ఈరోజు బావిలో నీళ్లు తెమ్మంటే ఎవరైనా తెచ్చేవాళ్ళు ఉన్నారా? ఇంట్లో కుళాయి ఉంటేనే పెళ్ళి అన్నారండి మా ఊర్లో. చచ్చినట్టు పంపు వేయించారు వీధి కుళాయి, లేకపోతే పెళ్ళి క్యాన్సిల్ అన్నారు. ఈరోజు వంటగదిలో ట్యాప్ తిప్పితే నీళ్ళు రావాలి, ఏమంటే బాత్రూంలో ట్యాప్ తిప్పితే నీళ్ళు రావాలి. కనీసం బావిలో నీళ్లు తోడేవాళ్ళు ఉన్నారా? బోరు కొట్టేవాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు కదండి. అలాంటి ఆవిడ ఒంటి అంటే సామాన్యంగా ఉంటుందండి. ఎన్ని నీళ్లు తాగుతుంది? చాలా నీళ్లు తాగుతుంది. దాని కడుపులోనే 17 లీటర్ల నీళ్ళు ఉంటాయట. ఏమంటే చూడండి, అలాంటిది ఒంటెలు తాగేని నీళ్లు చేదిపోసిందంటే ఆమె ఎంత గుణవంతురాలండి, ఎంత పనివంతురాలండి. ఈరోజు బజారుకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరండి. అంటే గుణవంతురాలని బోర్డులో పెట్టుకోరండి. వాళ్ళు చేసే పనులను బట్టే వాళ్ళు కొనియాడబడతారు. వాళ్ళలోనే గుణం ఉందని అర్థమవుతుందన్నమాట. అంటే పని చేసే పనిమంతురాళ్ళే గుణవంతురాళ్ళు, పని చేయని వాళ్ళు. ఈరోజు చూడండి, ఆడవాళ్ళందరూ
కనీసం బయటికి వెళ్ళొచ్చి పగలంతా కష్టపడి ఎండ చలి వర్షం అనేది లేకుండా కష్టపడి పనిచేసి కుటుంబ పోషణ కొరకు బయటికి వెళ్ళి నా కుటుంబరావు ఇంటికి వస్తే భోజనం పెట్టని భార్యలు ఉన్నారండి. ఎందుకు? వీళ్ళు సీరియల్ చూసుకోవటమే తప్ప భర్త కష్టం చేసి వచ్చాడు ఏమంటే ఒక ముద్ద భోజనం పెడదామన్న ఆలోచన వీళ్ళకుందా? వీళ్ళు ఆ గుణవంతురాలంటే చెప్పండి. ఈరోజు ఆ సీరియల్ పిచ్చిలో ఎంతమంది అండి భర్తలను పట్టించుకునే స్త్రీలు ఉన్నారు చెప్పండి ప్రియులారా. వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళలో ఉన్న గుణం ఏంటో అర్థమవుతుంది. గుణవతిరాలైన భార్య దొరుకుట అరుదు, ఒకవేళ దొరికిందా అసలు ముత్యమేం సరిపోతుంది దాని ముందు అన్నాడండి. ముత్యమైన ఏం చేస్తా? ముత్యం అలంకారంగా ధరించుకోవడానికి తప్ప దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. ఏమంటే ఆ ముత్యం నీకు భోజనం వండి పెడుతుందా? బట్టలు ఉతుకుతుందా? లేదు కదండి. కానీ అలాంటి భార్య దొరికితేనట, అలాంటి భార్య దొరికితే అసలు ఆ ముత్యం కూడా ఆ భార్య ముందు పని చేయదంటున్నాడండి, పని చేయదంటున్నాడు. మరి ఏంటి ఆ గుణవతి అయిన భార్యకున్న గుర్తులు ఏంటంటే చెప్తున్నాడు చూడండి కిందకి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దామండి. 11వ వచనం చూద్దాం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు అంటున్నాడండి. చూసారా? ఏమంటే భర్త కష్టపడి సంపాదించిన ప్రతి పైసా కూడా కూడబెట్టి భార్య ఏం చేస్తుందట? అతని లాభప్రాప్తికి వెలితి కలగజేయదు అంటున్నాడండి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును అన్నాడు. చూడండి బెనర్జీ గారండి ఎన్నో దేశాలు తిరిగారండి. ఏమండి ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చడానికి ఎన్నో దేశాలు తిరిగారు. ఏమండి ఆయన ఈరోజు బయలుదేరితే 6 నెలలకు కానీ ఇంటికి రాడండి, 6 నెలలకు కానీ ఇంటికి రాడు. కానీ ఆయన వెళ్ళిన 6 నెలల నుంచి అండి మరి రత్నకుమారి గారు చూడండి అతని లాభప్రాప్తికి ఏమన్నా వెలితి కలగజేశారా? ఏమండి అతను ఎంత నమ్మకం ఉంచాడు. ఏమండి తన భార్య యందు ఆమె అతని లాభప్రాప్తికి ఏ రోజు వెలితి కలిగజేసినది కాదండి. ఎందుకంటే అతను సంపాదించి తీసుకొచ్చిన ప్రతి పైసాను కూడా కూడబెట్టి ఏమండి జాగ్రత్తగా తన కుటుంబం కొరకు సేవ కొరకు వినియోగించడంలో మనం అందరం కూడా చూస్తున్నాము వాళ్ళ యొక్క పనితనాన్ని. ఇంకేమన్నాడు? ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. ఏమంటే భర్త కష్టపడి పని చేసుకొచ్చిన దాన్ని ఏం చేయాలి? ఏమంటే జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకంటే అతని కష్టం కదండి, అతని కష్టం కదా. ఈరోజు భర్తలు సంపాదించిన దాన్ని భార్యలు ఏం చేస్తున్నారు? క్షణాల్లో ఖర్చు పెడుతున్నారండి. ఏమండి ఈయన బయటకు వెళ్ళిపోతున్నాడు, ఇంట్లోనే కూర్చొని ఒక ఫోన్ పట్టుకుంటున్నారు. ఫ్లిప్కార్టు, అమెజాను, ఏమండి ఆర్డర్ల మీద ఆర్డర్లు అండి, ఆర్డర్ల మీద ఆర్డర్లు. ప్రతిరోజు వాడు ఇంటికి రాకుండా వెళ్తున్నాడా? చెప్పండి ప్రియులారా. అవసరమైతే కూర కూడా వండుకోని పరిస్థితి కదండి. ఆ జొమాటో వాడికో స్విగ్గీ వాడికో ఫోన్ చేస్తే వాడు కూడా తీసుకొచ్చి ఇంట్లో పడేసి వెళ్ళిపోతున్నాడు. ఏమండి అతని లాభానికి అది వెలితి కాదా? అతని వెలితి కాదా చెప్పండి? అతని లాభప్రాప్తికి వెలితి కలుగ చేయకూడదు భార్య. ఏమండి ఇంట్లో ఆ మాత్రం ఖాళీగా ఉండి ఏమండి భోజనం కూర వండటం కూడా కష్టం అవుతుందా? నీకు కష్టం అవుతుందా? ఏమండి అలాంటప్పుడు ఆ ఇంట్లో ఎలా రూపాయి ఉంటుంది, ఎలా ఆ ఇల్లు బాగుపడుతుంది చెప్పండి ప్రియులారా. అందుకే పురుషుడి లాభప్రాప్తికి స్త్రీ వెలితి కలగ చేయకూడదు. ఆయన కష్టపడుతున్నాడు, బయటికి వెళ్ళి ఎన్ని అవమానాలకు గురవుతున్నాడు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. అతనుకున్న టెన్షన్ ఏంటి? పురుషుడు బయటికి వెళితే రూపాయి ఇంటికి ఎలా తెస్తాడేంటో స్త్రీలకు ఎవరికైనా తెలుసండి? ఎవరికైనా తెలుసా? ఎవరు గుర్తించట్లేదు ఆ పురుషుడి కష్టాన్ని. అలాంటిది బెనర్జీ గారు ఎన్నో దేశాలకు వెళ్ళి వచ్చారండి. ఆయన పడిన కష్టాన్ని ఏమంటే ప్రతి పైసా కూడబెట్టి ఈరోజు మనం కూర్చున్న ఇది కాలేజీ కూడా వాళ్ళే కట్టించారు కదండి, వాళ్ళే కట్టించారు కదా. ఎన్ని మీటింగ్లు చేస్తున్నారో చెప్పండి ప్రియులారా. అంతేకాదండి ఆ గుణవతిరాలైన భార్యకు మరొక గుర్తు ఏంటో చెప్తున్నాడు చూడండి. మరొక గుర్తు, అతనికి మేలు చేయని కానీ ఆమె కీడేం చేయదట. 16వ వచనం చూడండి. 16వ వచనం, ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. పొలం చూసి ఏం చేస్తాట? దాన్ని కొంటుందట. మరి పురుషుడు సంపాదించాడు. ఏమండి నగలకు చీరలకు కాకుండా ఏం చేయాలి భార్య? ఏమండి
ఆ పురుషుడు తీసుకొచ్చిన రూపాయికి మరొక రూపాయి లాభం వచ్చేటట్టు చేయాలి తప్ప అనవసరంగా ఖర్చులు చేయకూడదండి. అనవసరంగా ఖర్చులు చేయకూడదు. అదే చెబుతున్నాడు. ఆమె ఒక పొలం చూసి దాన్ని తీసుకుంటుందట. మేము కూడా పొలం చూసామండి, రత్నకుమార్ అక్కల పొలం. ఏమండి, ఆ బెనర్జీ గారు సంపాదించిన రూపాయి ఏం చేసింది? ఒక పొలం కొన్నారు. ఇది ఈ ప్రక్కన ఉంటుందండి, ఆ పెట్రోల్ బంక్ పక్కన వెళితే అక్కడ ఒక పొలం ఉంటుందండి. ఏమండి, ఆమె ద్రాక్ష తోట నాటించింది, మరి అక్కగారు అయితే మామిడి తోట నాటించారు, కొబ్బరి చెట్లు నాటించారా? ఏమండి, భర్త సంపాదించిన రూపాయిని వ్యర్థంగా ఖర్చు చేయలేదు కూడా. అతను లాభప్రాప్తికి వెళ్తే కలగజేయలేదు కదా. దాని మీద లాభం వచ్చే కార్యక్రమం చేసింది కదా. దానికి వచ్చిన రూపాయి దేవుని కార్యక్రమాలు చేస్తున్నారు కదా. అంటే గుణవతి అయిన భార్యకున్న గుర్తులు ఇవేనండి. గుర్తులు ఇవే. భర్త కష్టాన్ని వ్యర్థం చేయకూడదండి. భర్త బయటికి వెళ్ళి అంత కష్టపడి సంపాదిస్తున్నాడు అర్థం చేసుకున్న భార్య అయితేనండి ఆమె చక్కగా అతని పట్ల మసులుకుంటుంది, అతని పట్ల ఉంటుందండి. ఇంకేమన్నాడు చూడండి, 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అన్నాడు. ఏమండి, దీనులకు తన చెయ్యి చాపును. ఎంతోమంది సేవకులండి ఈ ప్రాంతాలకు వచ్చిన, లేదంటే అక్క వేరే ప్రాంతాలకు వచ్చిన, ఏమండి ప్రతి విషయం కూడా బావగారికి తెలియజేసి సేవకులను పోషించడంలోనండి, సేవకులకు సహాయం చేయటంలోనండి చాలా ముందు ఉంటారండి వాళ్ళు. ఏమంటే ఎన్నోసార్లు మేము వచ్చినప్పుడు మాకు దారి ఖర్చులకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఎందుకు అక్క అన్నప్పుడు, నాకు సేవకులు ఇవ్వటం చాలా ఇష్టం తమ్ముడు, ఇదిగో బట్టలు కొనుక్కోండి, దారి ఖర్చులకి రూపాయి ఉంచుకోండి అని వాళ్ళు ఇస్తూ ఉంటారండి. అంతే కదండి. ఆమె చేసిన ప్రతి పని కూడా తన భర్తకు తెలియచేయటం అండి. తన భర్తకు తెలియజేయటం, అక్క మా ప్రాంతంలో మీటింగ్ ఉంది, పలానా రోజు వస్తారంటే మీ బావగారిని కనుక్కొని చెప్తా తమ్ముడు. చూసారా, అంటే భర్తను ఎదిరించకూడదు, మరలా భర్త పర్మిషన్తోనే ఉండాలన్నమాట. అంతే తప్ప ఆయన లేడు కదా నేను వెళ్ళిపోతానంటే కుదురుతుందా? అంటే గుణవంతురాలు అలా ఉండదు. ఎందుకంటే తాను చేసే ప్రతిదీ కూడా ఎవరికి చెప్పాలి? భర్తకు చెప్పాలి. ఏంటంటే ఒక శూన్యమీరాలను చూస్తున్నాం కదండి మనం. ఏమండి, రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో చదువుకున్నాం కదా శూన్యమీరాలి గురించి. తాను చేసే ప్రతి పని కూడా ఏం చేస్తుంది? భర్తకు తెలియచేస్తుంది. ఎందుకంటే గుణవంతురాలు ఆవిడ. అతనికి చెప్పేది ఏంటి అని చెప్పేసి అనుకుందా? అనుకోదండి. అలా అనుకుంటేనండి ఆ భార్య ఎలా గుణవంతురాలు అవుతుంది? ఆమె భర్త తన యందు ఎలా నమ్మిక ఉంచుతాడు చెప్పండి ప్రియులారా. అంటే భార్య చేసే ప్రతి పని కూడా భర్తకు చెప్పాలి, భర్తకు చెప్పాలి. లేకపోతే నమ్మకం ఉండదు. ఇంటి అద్దె కట్టమని డబ్బులు ఇచ్చి వెళ్ళాడండి పురుషుడు. వచ్చేసరికి ఈవిడ ఏదో మిక్సీ కొన్నదట. వాళ్ళిద్దరు గొడవ కదా, మరి ఇంటి అద్దె ఎలా కట్టాలి? ఇంటి అద్దె కట్టాలి. ఏమమ్మా ఇంట్లో అద్దె కట్టా? లేదండి మిక్సీ వచ్చిందండి, ISI మార్కుదండి అని కొన్నదట. 2వ రోజు పాడైపోయింది. చూడండి, ఇలా ఉంటాయండి గుణం లేని వాళ్ళు చేసే పనులు. అంటే భర్త ఆమె యందు నమ్మిక ఉంచాలంటే భర్త చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించే భార్య ఉండాలండి. అప్పుడే కదా నమ్మకం ఉండేది. అప్పుడే కదండి నమ్మకం ఉండేది. ఇచ్చిన ప్రతి పైసా దుబారాగా ఖర్చు పెడితే నేను ఎలా నమ్ముతాడు? ఏమండి, మరలా ఎలా ఇవ్వగలడు చెప్పండి ప్రియులారా. అందుకే భార్య ఎప్పుడు కూడా పురుషుడు లాభప్రాప్తికి నష్టం కలగజేయకుండా ఉండాలి, నష్టం కలగజేయకుండా ఉండాలి. అతను 1 రూపాయి ఇస్తే 2 రూపాయలు అప్పు చేసింది అనుకోండి, ఇక ఆ ఇల్లు ఆ సంసారం ఏమైనా బాగుంటుందా? ఏమీ ఉండదండి. అందుకే భార్య ఎలా ఉండాలి, గుణం కలిగిన ఆవిడ ఎలా ఉండాలని చెప్తున్నాడు. 23వ వచనం చూద్దాం. 23వ వచనం. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరు కొనిన వాడే ఉండును. బెనర్జీ గారంటే ఈరోజు చూడండి ఎన్ని దేశాలకు వెళ్ళాడు, ఎంతమంది ప్రముఖులతో కూర్చొని వచ్చాడు అని చెప్పండి ప్రియులారా. వాళ్ళ ఇంట్లో ఫోటోలు చూస్తేనండి ఎన్నో దేశాలకు వెళ్ళినప్పుడు చూడండి ఎంతమంది గొప్ప వాళ్ళతో కూర్చున్న ఫోటోలు ఉంటాయి చూడండి ప్రియులారా. వాళ్ళంతా పేరెన్ని గనిన వాళ్ళు, మంచి పేరు సంపాదించిన వాళ్ళు. వాళ్ళతో ఏమండి పెద్దలతో కూడా కూర్చున్నాడు ఆయన, మంచి పేరు సంపాదించాడు. ఏమండి ఒక మెరైన్ ఇంజనీర్గా ఆయన ఏమండి ఎన్నో షిప్పుల మీద ప్రయాణం చేసి కొన్ని నెలలు ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ అనేక ప్రాంతాలు తిరిగి రావటం అండి. ఏమండి ఆ సముద్రాల మీద ఉన్నప్పుడు అండి ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. దొంగలు దాడి చేస్తారు, ప్రాణాలు తీసేస్తారు. ఓడలో ఉన్న సరుకులన్నీ తీసుకుని వెళ్ళిపోవడానికి తుఫాన్లు వచ్చినప్పుడు ఈ ఓడలు తిరగబడిపోతూ ఉంటాయి. కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడు అతన్ని కాపాడాడు కదండి, కాపాడాడు కదా. తన కుటుంబానికి క్షేమంగా
నడిపిస్తూ వచ్చాడు కదండి. అంటే వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు కదండి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కాలేవు. మనం అనుకుంటాం కదా, దేవుడు నాకు అది చేయలేదు ఇది చేయలేదని మనం అనుకుంటాం. కానీ మనం బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా తిరిగి రావటం కంటే గొప్ప మేలు ఏమైనా ఉందండి? ఏమైనా ఉందా? ఏంటి రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, ఎన్ని ప్రమాదాలకు గురవుతున్నారు. కానీ ఆ లిస్టులో మనం లేము కదా. ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నాం సువార్త కొరకు. దేవుడు క్షేమంగా మన ఇంటికి చేరుస్తున్నాడే. ఎంతకంటే మేలేం కావాలి చెప్పండి ప్రియులారా? ఎందుకంటే మేలేం కావాలి? ఇవి మేలు అనుకో. మనకేం కావాలి? డబ్బులు కావాలి, పొలాలు కావాలి, ఇళ్ళు కావాలి. ఇది మేలు అనుకుంటాం మనం. ఇది కాదండి దేవుడు మన జీవితంలో చేసిన మేలు. 21వ వచనం చూద్దామండి. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారు అందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఏమండి, రక్తవర్ణ వస్త్రములు అనగానే ఏదో ఏమండి ఎర్రటి రంగు బట్టలు అనుకోకండి. రక్షణలోనికి అడుగుడిన వారండి. ఆ ఇంటి వారందరూ కూడా యేసు రక్తంలో కడగబడిన వాళ్ళేనా? అండి వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా కడగబడిన వాళ్ళే కదండి. అంతేకాదండి, వాళ్ళ కుమారుడు శ్రీధర్ ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ పట్టణంలో అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ నడిపిస్తున్నారండి. ఏమండి చూడండి, అంటే వారి కుటుంబం అంతా దేవుని సేవలోనే ఉంటున్నారు. దేవుని సేవలోనే. ఇంట్లోనండి పురుషుడి బాధ్యత ఏంటంటే తన కుటుంబ పోషణ కొరకు కష్టపడతాడు. మరి స్త్రీ బాధ్యత ఏంటంటే కుటుంబం అంతటినీ కూడా పరిపాలన చేయటంలో జాగ్రత్త వహించాలండి. ఎందుకంటే దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన బాధ్యత ఏంటి? గృహ పరిపాలన. ఏమంటే రాజ్య పరిపాలన కాదు. ఏమంటే గృహ పరిపాలన ఇచ్చాడు దేవుడు స్త్రీలకు. కానీ ఇది వదిలేసి ఏదో కార్యక్రమాలకు వెళ్ళిపోతున్నారు. మంత్రులు అవ్వాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి, ఎంపీలు అవ్వాలని స్త్రీలు అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారండి. చూడండి, వాళ్ళు అసెంబ్లీలో పార్లమెంట్లో చేసే గొడవ చూడండి ఆడవాళ్ళు. ప్రియులరా, అది కాదండి దేవుడు అప్పగించిన బాధ్యత. నీ ఇంటిని నువ్వు కట్టుకో. ఏమండి జ్ఞానవంతురాలు ఏం చేస్తాడో తన ఇంటిని ఏమండి కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన చేతులతోనే తన ఇంటిని పెరికి వేస్తుంది. గుణవంతురాలు అయితే ఇల్లు కట్టుకుంటుందండి. జ్ఞానం కలిగిన స్త్రీకి ఉన్న లక్షణాలన్నీ కూడా మరి ఈ అధ్యాయంలో దేవుడు వివరించడం అనేది జరిగిందండి. చూడండి ఇంకేమంటున్నాడు ప్రియులరా, 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చెయ్యదు. ఏమండి ఇంట్లో పెందల కడలేచి గుణమున్న స్త్రీలు ఏంటంటే ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటారు. తన ఇంటి వారు అందరి కొరకు కూడా ఏమండి భోజనం సిద్ధపరుస్తుంది. చక్కగా పని చేస్తుంది. ఆ స్త్రీ చక్కగా పనిచేస్తుంది. గుణవంతురాలకున్న గురుతండి ఇది. 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును అన్నాడు. ఎంతోమందికి సువార్త చెబుతున్నారండి వాళ్ళు కూడా. ఏమండి మీటింగుల్లోని, చర్చిల్లోని, సభల్లోని మనం చెప్తున్నాం. కానీ చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ పబ్లిక్లో ఇలా మాట్లాడకపోయినా వాళ్ళు పర్సనల్గా చేసే సువార్త చాలా చేస్తున్నారండి. వాళ్ళు కూడా చాలామందిని సంఘానికి నడిపిస్తున్నారు. ఏమండి వాళ్ళ లిస్టులో స్త్రీలు కూడా గుణవంతురాలు కూడా ఉన్నారని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నారండి. 28. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరూ. చాలామంది కుమార్తెలు ప్రతివ్రతాధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ మించిన దానవని ఆమె పెరిమిట ఆమెను పొగుడును. ఏమండి మంచి భార్య అంటే భర్తలు అందరికి ఇష్టమేనండి. గుణవంతురాలు అయిన భార్యలంటే ఇక మరీ ఇష్టం అండి. ఆ భార్యలు ఏమీ నోరు తెరిచి అడగరండి. వాళ్ళు నాకు అది కావాలి ఇది కావాలని భర్తను తొందర పెట్టరు. ఇగో మన మధ్యలోనే ఉన్నారండి మధుబాబు గారు. ఏమంటే ఒకరోజు వాళ్ళ ఇంటి దగ్గర స్టే చేశాను. రమా చెబుతుంది, చెల్లి అన్నయ్య ఏ రోజు కూడా నా భర్తను ఇది కావాలి అది కావాలి నేను అడగలేదండి. ఆయన చెప్తున్నాడు, నేను పెళ్ళైంది మొదలుకొని ఎంతవరకు ఆవిడకు ఒక్క చీర కొనలేదు అన్నయ్య. మరి ఆవిడ ఎలా ఊరుకుంటుంది? గయ్యాళి అయిన భార్య అయితే ఊరుకుంటుందా? ఎప్పుడో కట్టావు పెళ్ళిళ్ళు పసుపు తాడు, ఆ గేదె మెడలో పలుపు తాడు వేసినట్టు. నీకు బుద్ధి లేదు, తెలివి లేదు ఎంతవరకు అని అంటే ఆయన అలా ఉంటాడా? సేవ చేస్తాడా? చేయడు కదండి. ఏమండి అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. గయ్యాళి అయిన భార్యతో పోరు భరించగలరా? రోజు నాకు చీర లేదు, బట్టలు లేవు, బంగారం లేదు అన్నది అనుకోండి, ఇక ఆయన ఉంటాడు ఇంట్లో? ఉండడు కదండి.
ఏమండి ఈ మధ్యనే ఒకడు జైలుకి వెళ్ళాడు ఆల్బేనియా దేశంలో. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ విన్నాం కదా. వాడు అంటున్నాడు భార్య వద్దు జైలే ముద్దు అంటున్నాడు. ఎందుకురా అంటే, అయ్యా నా జైలు కాలం ముగిసిపోయింది, ఇంటికి వెళ్ళాలంటే భయంగా ఉంది, దయచేసి మరలా నన్ను ఎక్కడే ఉంచండి అన్నాడు. ఎందుకు ఇంటికి వెళ్ళమంటే, భార్య వద్దయ్యా నాకు అన్నాడు. ఎందుకు వద్దంటే దేవుడు చెప్పాడు కానీ సామెతల గ్రంథంలో, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్ళు కంటే ఏమండి గయ్యాళి అయిన భార్య పోరుతో సమానం అన్నాడు కదండి. ముసురు దినమున ఎడతెగ కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యతో పోరు సమానమట. ఏమండి ముసురు వచ్చింది అనుకోండి, ఆ ఇంటి మీద నుంచి ఏమవుతాయి నీళ్ళు, ఏమండి డ్రాప్స్ పడతా ఉంటాయి, అది ఎలిసిపోదన్నమాట. ఏ పని చేసుకోవడానికి అవ్వదు, ఏ పని చేయడానికి అవ్వదు. ఇప్పుడు భార్యతో కూడా పోరు ఎలా ఉంటుందట, ఆ వర్షం ఎలా ఎడతెరిపి లేకుండా కురుస్తుందో భార్యతో కూడా అంతేనట, భార్యతో కూడా అంతే. ఇక అలాంటి భార్యలతో ఎవరండి సంసారం చేయగలరు చెప్పండి, సంసారం చేయగలరు చెప్పండి. భర్త ఇంటిలోకి వస్తున్నాడో లేదో, నిన్న తెమ్మన్న తెచ్చావా, ఏమండి మొన్న తేలేదు, నిన్న తేలేదు, ఈరోజు కూడా తేలేదా, ఇంకెందుకు నువ్వు ఇంటికి రావడం అందనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది, అసలు ఇంటికి రాకుంటే బాగుండు, అటు నుంచి అడ్డే వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాడు. అర్థమైందా? అందుకేనండి గుణవతి అయిన భార్యను వెతకండి, కనిపెట్టండి. ఒకనాడు పెళ్లి సంబంధం చూడటానికి పెద్దవాళ్ళు అనేవాళ్ళండి 7 జతల చెప్పులు అరిగిపోయేంతవరకు తిరిగేవాళ్ళట. ఎందుకు? గుణం ఉన్న అమ్మాయిని తీసుకొని రావటానికి. ఈరోజు చూడండి ధనవంతురాలు ఇలా చిటికలో కుదురుతున్నాయి సంబంధాలు, అలా పెళ్లి చేసుకున్నారు. ఏమండి ఆ పందిరిలో కట్టిన మామిడాకులు వాడిపోకముందే వీళ్ళకి విడాకులు అయిపోతున్నాయి లేదా? అయిపోతున్నాయి. కారణం ఏంటంటే గుణం లేకపోవటమే, ఈ గుణం లోపించటం వల్లనే. అందుకే గుణవతి అయిన భార్య దొరికితేనండి అసలు భర్తను అది కావాలి ఇది కావాలని వేధించరు ప్రియులారా. ఆమెకున్న గుర్తులు ఇవేనండి. 31వ వచనం చెప్తున్నాడు చూడండి. 31వ వచనం, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును, గౌనులు యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును అన్నాడు. ప్రియులారా చేసిన పనిని బట్టి ఏమంటే అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. భార్య మంచి కూర వండింది అనుకోండి, ఏమంటే మంచి రుచిగల భోజనం వండింది అనుకోండి, భర్త ఏమనుకుంటాడు, అడగకుండానే అమ్మాయి మంచి కూర వండావు రేపు చీర కొనుక్కొస్తాను అంటాడు. ఏమండి అలా కాకుండా కారం ఎక్కువ ఉప్పు ఎక్కువ చేసింది అనుకోండి, ఏమంటాడా, ఎలా ఉందండి కొన్ని మొహంలాగా ఉంది, ఏమండి ఇలా అన్నారనుకోండి, ఎలా ఉంటుందో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత చెప్పండి. అందుకేనండి భర్తను సంతోష పెట్టడానికి ఎప్పుడు గుణవంతురాలైన భార్య ప్రయత్నం చేస్తుండదు తప్ప అతని చేత తిట్లు తినాలని కాదు కదండి. ఆమె పొగుడుతాడు, అడగకపోయినా నా కోసం ఎంత కష్టపడుతుంది, నా పిల్లల కోసం ఎంత కష్టపడుతుందని చెప్పేసి ఏమండి భర్త ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. చేసిన పనులు బట్టి కొనియాడతాడు. ఇంకేమన్నాడు, గౌనులు యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడు అని అన్నాడు. ఏమండి ఊరి గౌనులు యొద్ద పలానా వాళ్ళ కోడలు, పలానా వ్యక్తి భార్య అసలు ఎంత మంచిదంటేనండి ఆమె చేసిన పనులను కొనియాడతారట. అందుకే పెద్దలు ఒక సామెత అంటారు, ఏమంటారు, ముందు ఇల్లాలను చూడాలా ఇల్లును చూడాలా? ఎవరిని చూడాలట? ఇంటిని చూసి ఇల్లాలను చూడాలన్నాడు. ఆమె పెద్ద అందగత్త కాకపోవచ్చు, ఫేస్ వాల్యూ లేకపోవచ్చు, కానీ ఆమె పనులను బట్టి ఆమె కొనియాడబడుతుందన్నాడు. అందుకే పై వచనంలో చెబుతున్నాడు, అందం మోసకరము సౌందర్యం వ్యర్థం. నువ్వు అందంగా ఉందని చేసుకున్నావేమో, ఆమె గుణం లేదు, పనివంతురాలు కాదు, చేసుకున్న దగ్గర నుంచి నీకు ఏడుపేక. ఏమంటే అందం లేకపోవచ్చు, గుణం ఉందనుకోండి భార్యకి, ఏమండి ఇక ఎలా ఉండదు చెప్పండి. తన భర్త ఆమె యందు నమ్మకం ఉంచుతాడు, ఏమండి చక్కగా ఆమెను కొనియాడుతుంటాడు, చేసిన ప్రతి పనిని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు. ప్రియులారా గుణవతి అయిన భార్యకున్న గుర్తులు ఇవేనండి, ఇవే. ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి. అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నారు. ఎలా ఉంటారట, భర్తను పేరు పెట్టి పిలవరట. ఎలా పిలిచిందట శారా? ఎలా పిలిచిందట? యజమానుడా అని పిలిచిందటండి. ఈరోజు భర్తలను అలా పిలిచేవాళ్ళు ఉన్నారా? పేరుతో పిలుస్తున్నారు కదండి. ఇది మన భారతదేశ సంస్కృతే కాదు కదండి. మన భారతదేశ సంస్కృతి ఏంటి? భర్తను పేరుతో పిలవకూడదండి. ఒకప్పుడు ఎవరైనా పరాయి వ్యక్తి ఇంటి ముందుకు వచ్చి
పలానా ఆయన ఉన్నాడా, ఏమన్నావంటే భార్య తలుపు చాటు నుండి సమాధానం చెప్పేదట, ఏమండి ఆయన లేరండి. చూసారా, అలాంటి కాలం పోయింది. ఇప్పుడు భర్త ఇంట్లో ఉండగానే భార్య ముందుకు వెళ్ళిపోతుంది. ఏంటమ్మా ఆయన లేరా, ఆయన ఉన్నాడు నాకే చెప్పు అంటే ఆయనకి విలువ ఉందా? విలువ లేదు కదండి. 10 మందిలో ఉండగా భర్తను పిలుస్తూ ఉంటారు, ఓ ఇలా రా అని. 10 మందిలో ఆయన పరువు గంగాపాలు కదండి. ఏమండి, భర్తను గౌరవించింది ఎక్కడ? ఇంకా చెప్పండి, భర్తను గౌరవించింది ఎక్కడ? ఏమండి, భర్తను పేరుతో పిలుస్తున్నారండి. ఏమండి, వెంకీ, పింకీ, చివరికి డాంకీ అని పిలుస్తున్నారు. అంతే కదండి. భర్తను అలా పిలవచ్చండి? ఏమండి, భర్త అంటే గౌరవం ఏదండి, భర్త అంటే గౌరవం. శారా ఏమని పిలిచిందట? ఓ అబ్రహాం ఇలా రా అందా? లేదండి, యజమానుడా అని ఎంత గౌరవించింది, ఎంత లోబడి ఉందండి. అందుకే కదా విశ్వాసులకు తండ్రి ఆయన అయితే తల్లి ఎవరు? ఈవిడ శారమ్మ కదండి. మరి ఆమె గురించి ఈరోజు మనం గొప్పగా మాట్లాడుకుంటున్నామంటే ఆమె చేసిన పనులే కదండి. ముసలి ప్రాయంలో కూడా 3 మానికల పిండిని ఏం చేసింది? ఏమండి, పిసికి రొట్టెలు చేసింది అటండి. భర్త ఒక చపాతీ ఏమని అడుగుకోండి, మీరు వేస్తారా? చూడండి ప్రియులారా, ఎలా ఉందో మన పరిస్థితి. అంతా రివర్స్ అనమాట. శారమ్మకే మనకే. చూడండి, ఆమె భర్త అంటే ఎంత నమ్మకం ఉంచింది, ఎంత గౌరవం ఉండే. ఈరోజు అలాంటి గుణవతురాలైన భార్యలు ఉన్నారండి? లేరండి. పొలంలో ఇస్సాకును చూసిందట రెబెకా. వెంటనే ఏం చేసింది? తల మీద ముసుగు వేసుకుంది. ఏదో సాంప్రదాయంగా పెళ్ళిలో వేశారు ఆ వేలు. ఇక అది పక్కన పడేస్తే ఏ రోజు వేసుకునే పరిస్థితి లేదు. కనీసం చర్చిలో వేసుకునే పరిస్థితే లేదండి. మనకి ఉందా? లేదు కదండి. మరి ఏం గుణం ఉన్నట్టండి మనకి? ఏం గుణం ఉన్నట్టు చెప్పను ప్రియులారా? గుణవతిరాలైన భార్యని వెతకండి. అరుదుగా ఉంటుంది ఎక్కడో. ఆవిడ పెనుగంచిన ఊళ్ళో ఉందో, ఆ పక్క నందిగామలో ఉందో వెతకండి, దొరుకుతుంది. ఏమండి, అలాంటి గుణవతిరాలైన భార్య దొరికితేనండి తన జీవితం అంతా చాలా సుఖంగా ఉంటుందండి పురుషుడికి. గుణం లేని భార్య దొరికిందనుకోండి, ఇక ఎలా ఉంటుందో రోజంతా? అసలు ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతే బాగుండదా అనిపిస్తుంది. అంతే కదండి. అందుకే ప్రియులారా, గుణవతి అయిన భార్యని వెతకండి అన్నాడు దేవుడు. అట్టిది ముత్యము కంటే కూడా అమూల్యమైనది అన్నాడండి. అలాంటి అమూల్యమైన భార్య దొరికితేనండి చక్కగా దేవుని సేవలు ఎంత చక్కగా ఉంటారు చెప్పండి ప్రియులారా, ఎంత చక్కగా ఉంటారు. బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే ఫోన్ అనుకోండి, ఇక ఆ పురుషుడికి నెమ్మది ఏమైనా ఉంటుందా? మనశ్శాంతి ఏమైనా ఉంటుందా? ఏముండదు కదండి. ఆ జైలుకి వెళ్ళిన వాడి పరిస్థితిలాగే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, గుణవతి అయిన భార్యను చేసుకుంటే ఏమండి దేవుని పనికి కూడా ఎటువంటి ఆటంకం కూడా ఉండదు కదండి. ఉండదు. ఎలా ఉండాలి? పేతురు గారి భార్యను చూడండి, విశ్వాసురాలైన భార్యని వెంట పెట్టుకొని తిరుగుతున్నాడట. ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి తిరుగుతున్నాడట. ప్రియులారా, అలాంటి భార్య సహచరిగా మనకు దొరికిందనుకోండి, దేవుని సేవ ఎంత చక్కగా సాగుతుంది, సాఫీగా. ఏమండి, అలా ఉంటేనండి చక్కగా దేవుని పని ఉన్నతంగా చేయవచ్చండి. ఒక అకులా ప్రిస్కిల్లా. ఏమండి, ఈరోజు ఈ ప్రాంతంలో ఈ జంటను చూస్తున్నాం, బెనర్జీ గారిని, రత్నకుమార్ అక్కనండి. చూడండి ప్రియులారా, వాళ్ళు కూడా చేస్తున్న వాళ్ళ కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి. చూడండి, ఈ ప్రాంతంలో మరి కళాశాల నిర్మించారు. వారికి వచ్చిన కష్టార్జితంతోనండి ఎంతోమంది సేవకులను పోషిస్తున్నారు, ఎంతోమందికి సహాయం చేస్తున్నారు ఏటీసీ కార్యక్రమాల ద్వారా. అంతకుముందు తెలంగాణ రాష్ట్రానికి ఆమె ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించడం అనేది జరిగింది. చూడండి ప్రియులారా, ఏమండి, ఇలాంటి వాళ్ళు మరి ఈ ప్రాంతంలో కాదు అన్ని ప్రాంతాల్లో ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి, ఎంత బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు చేయందించి సేవను ప్రోత్సహిస్తుంటేనండి ఏమంటే ఆ సేవ ఆగదు, అనేక ఆత్మలు రక్షించడానికి ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, అలాంటి వాళ్ళు మీ ప్రాంతంలో ఉండటం మీరు చేసుకున్న అదృష్టం అండి. ఎందుకంటే సేవ విస్తృతంగా జరిగితే, సంఘాలు అనేక ప్రాంతాల్లో విస్తరిస్తే మనతో పాటు ఎన్నో ఆత్మలను పరలోకానికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది కదండి. అలాంటి కష్టార్జితంతో ప్రతినిత్యము కూడా దేవుని సేవ కొరకు ఆలోచిస్తున్న మరి ఆ దంపతులు ఇరువురికి కూడా మరొక్కసారి వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ కుమారులైన ప్రేమించి వారి వైవాహిక జీవితంలో మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేస్తున్నందుకు ధన్యవాదాలు.
ఈ వెడ్డింగ్ యానివర్సరీని ఆయన పురస్కరించుకొని అనేక ప్రాంతాల నుంచి ఆయన దైవజనులను ఆహ్వానించి సంఘాన్ని ఆయన సమకూర్చి విలువైన మాటలు నేర్పించడానికి మీ పిల్లలు చేసిన ఆలోచన బట్టి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వారి ఇరువురికి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఆయుర ఆరోగ్యము దయచేయండి. ప్రయాణంలో తోడుగా ఉండండి. వారు చేస్తున్న సేవా కార్యక్రమంలో తోడుగా ఉండమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.